సరి చేస్తున్నారు. ఇగో ఆగం కాకూడదు. రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైన అంశం ఇది. సో ఇది నేను చెప్పిన తర్వాత మిమ్మల్ని అందరూ కూడా కాల్స్ తీసుకుంటా. ఇక్కడ చూడండి, ఇగో అర్హత ఉన్న రుణమాఫీ, ఇగో అర్హత ఉన్న రుణమాఫీ కాని రైతులకు న్యాయం. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 30,000 అప్లికేషన్లు స్వీకరణ. రూల్స్ ప్రకారం ఉన్నవాన్ని తీసుకుంటున్న ఆఫీసర్లు ఇప్పటికి 10,000 వరకు దరఖాస్తుల క్లియరెన్స్. అర్హులందరికీ మాఫీ చేసేందుకు సిద్ధమైన సర్కారు ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెట్టేలా వేగంగా ప్రక్రియ అంటూ ఇగో మీకు సంబంధించినటువంటి వార్త ఇది అవుతా ఉన్నా. రైతు రుణమాఫీకి సంబంధించిందే మాట్లాడుతూ ఉన్నా, వేరే ఏది మాట్లాడతలేడు. కవితలు అవసరం లేదు, రేవంత్ రెడ్డి అవసరం లేదు, మనకు ఎవ్వరు అవసరం లేదు. మనకు ఎల్లుండి రుణమాఫీ కావాలి 15 ఆగస్టు నాడు. మనకు అందరి పేర్లు ఉండాలి, అందరికి రుణమాఫీ జరగాలి. ఒకవేళ మిస్ అయితే ఇంకొక విడతల అర్హత ఉన్న ప్రతి రైతు కూడా మాఫీ జరిగితేనే సంతోషం మనకి. ఆ సబ్జెక్ట్ తప్ప ఏ సబ్జెక్ట్ వద్దు. నేను ఇప్పటిదాకా మాట్లాడింది కూడా అయితే రైతు భరోసా కోసం మాట్లాడిన రైతు బంధుది. అట్లే ఇగో వరికి బోనస్ ఇస్తామని చెప్పి దొంగలు ఇవాళ మళ్ళా దాన్ని సన్నాలకే అని చెప్పి పరిమితం చేస్తే మరి దొడ్డు వడ్లేసిన రైతులు ఎక్కడ పోవాలి, ఏడమ్ముకోవాలి? మరి బోనస్ వాళ్ళకి వస్తుంది ఎట్లా, వీళ్ళకి ఇయర్ ఎట్లా? ఇది కూడా కొట్లాడాల్సి ఉన్నది మనం. అయితే దీంతో పాటు ఇప్పుడు ఇగో దీనికి సంబంధించింది చూడండి ఒకసారి. ఇప్పటి వరకు చేసిన 2 విడతల్లో వివిధ కారణాలతో రుణమాఫీ కాని రైతులకు న్యాయం చేసేందుకు రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది. నిబంధనలకు అనుగుణంగా ఉండి క్రాప్ లోన్లు మాఫీ కాని రైతులను పరిగణలోకి తీసుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళ నుంచి ఇప్పటికే మండలాల్లోని అగ్రికల్చర్ ఆఫీసర్ల ద్వారా ప్రభుత్వం ఫిర్యాదులను స్వీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 30,000 ఫిర్యాదులు రాగా 30,000 ఫిర్యాదులు వచ్చినాయి. అందులో 10,000 ఫిర్యాదులను ఆఫీసర్లు సెట్ చేసిరట. 10,000లో మీరు ఉన్నారా లేదా చూసుకోండి. ఒకటి 20,000 అకౌంట్లను స్క్రూటినీ చేసి అర్హులందరికీ రుణమాఫీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే 15 ఆగస్టు నాటికి 2 లక్షల వరకు ఉన్న క్రాప్ లోన్ల మాఫీకి సంబంధించిన లబ్ధిదారుల జాబితా కూడా ఆఫీసర్లు రెడీ చేస్తున్నారని చెప్పేసి ఇక గైడ్ లైన్స్ కు అనుగుణంగా ఉంటేనే రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ కోసం ప్రత్యేకంగా కొన్ని గైడ్ లైన్స్ రూపొందించింది. డిసెంబర్ 12, 2018 నుంచి డిసెంబర్ 9, 2023 మధ్య పంట రుణాలు తీసుకొని ఉండాలనేది ప్రధాన నిబంధన. దీనికి విరుద్ధంగా నిర్ణీత కాల పరిమితికి ముందు గాని గడువు తర్వాత గాని తీసుకున్న రైతుల పంట రుణాలు మాఫీ కాలేదు. అలాగే నిబంధనల మేరకు ఏదైనా పంట రుణం తీసుకొని ఆ మొత్తాన్ని బ్యాంకులకు చెల్లిస్తే వాళ్ళకి సైతం మాఫీ వర్తించదు. డిసెంబర్ 8, 2023 నాటికి లోన్ ఖాతాలో ఉన్న అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఎంత ఉంటే అంత మాత్రమే మాఫీ అయ్యింది. ఉదాహరణకు 1,00,000 రుణం తీసుకున్న వ్యక్తి డిసెంబర్ 9, 2023 నాటికి 50,000 చెల్లిస్తే నిబంధనల ప్రకారం అతనికి ఇప్పుడు 50,000 మాత్రమే మాఫీ అయ్యింది. బ్యాంకు నుంచి లోన్ తీసుకొని చెల్లించేందుకు వీలుగా రీషెడ్యూల్ చేసుకున్న వాళ్ళకు కూడా రుణమాఫీ వర్తించదు అని చెప్పి, బ్యాంకు నుంచి లోన్ తీసుకొని చెల్లించేందుకు వీలుగా రీషెడ్యూల్ చేసుకుంటారు కదా, వాళ్ళకు కూడా వర్తించదని చెప్పి గతంలోనూ ఇదే నిబంధన అమలవుతూ వచ్చింది. అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగులు, ట్యాక్స్ పేయర్లకు కూడా పంట రుణమాఫీ జరగలేదు. ఇలా నిబంధనలకు విరుద్ధంగా ఉండి తమకు రుణమాఫీ కాలేదని వస్తున్న ఫిర్యాదులను ఆఫీసర్లు పరిగణలోకి తీసుకోవడం లేదు. కేవలం రేషన్ కార్డులో పేరు లేని రైతులు, రేషన్ కార్డులో పేరుండి ఆధార్ లింకు కాని వాళ్ళు, క్రాప్ లోన్ తీసుకొని రైతు చనిపోతే వారి కుటుంబ సభ్యుల పేరిట పట్టాదారు పాస్బుక్ లేని వాళ్ళు, క్రాప్ లోన్ అకౌంట్ ఆధార్ కార్డులో పేర్లు వేరువేరుగా ఉన్న వాళ్ళు, బ్యాంకుల్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్, ఆధార్ తో ఉన్న పేరు బ్యాంక్ అకౌంట్ లో ఉన్న పేరుకు మిస్ మ్యాచ్ కావడం, పేర్లలో ఆధార్ పాస్బుక్ నెంబర్లలో తప్పొప్పుల కారణంగా రుణమాఫీ కాని వాళ్ళు సరైన ఆధారాలతో దరఖాస్తు చేస్తే వాటిని పరిష్కరించి రుణమాఫీ మొత్తాన్ని ఖాతాల్లో జమ చేసేందుకు ఆఫీసర్లు చర్యలు తీసుకుంటున్నారంటూ ఇగో వాళ్ళు చెప్పింది నేను రోజు చెప్తున్నది చెప్పారు. టెక్నికల్ ఇష్యూస్ ఉన్నటువంటి అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని పర్ఫెక్ట్ గా ఉండి, ఒకవేళ బ్యాంకులో మన లోన్ అకౌంట్ పేరు తప్పు ఉండడమా, మన పాస్బుక్ లో పట్టా పాస్బుక్ కి అండ్ రేషన్ కార్డు కి ఒకవేళ నేమ్ లో మిస్ మ్యాచ్ ఉండడమా, ఇంకా కొంతమంది ట్యాక్స్ పేయర్లక ప్రభుత్వ ఉద్యోగస్తులక రుణమాఫీ జరగట్లేదు. సో అలాంటి వాళ్ళకు ఎప్పుడు చేస్తాం అనేది చెప్పిండ్రు. 30,000 అకౌంట్లు ఇష్యూస్ ఉంటే ఒక 10,000 అకౌంట్లు క్లియర్ చేసిరట. మీరు కనుక అందులో ఉంటే మిగిలిన 20,000 మంది కూడా చేయడానికి సిద్ధంగా ఉంది. 20,000లో నువ్వు ఉండొచ్చు, టెన్షన్ పడొద్దు. నాది కాలేదు అంటే టెన్షన్ పడొద్దు. అర్హత ఉన్న ప్రతి రైతుకు చేస్తామంటున్నారు. అన్ని పర్ఫెక్ట్ ఉంటే ఎవ్వడు ఆపలేడు. రేవంత్ రెడ్డి కాదు పైన దేవుడు కూడా ఆపలేడు. అకౌంట్లో పడిపోతాయి అవి, నో డౌట్. అయితే ఇక్కడ చూడండి, ఇక 3వ విడత లబ్ధిదారుల జాబితా రెడీ. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం 2 విడతల్లో కలిపి మొత్తం 17,75,000 మంది రైతులకు 12,224 కోట్లు లోను మాఫీ చేసింది. ఇక ఆగస్టు 15 నాటికి 2 లక్షల లోపు ఉన్న పంట రుణాలు మాఫీ చేసేందుకు 3వ విడత జాబితాను ప్రకటించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
మూడో విడత రుణమాఫీకి 10,000 కోట్లకు పైగా అవసరం అవుతాయని ప్రభుత్వం భావిస్తుంది. ఈ మొత్తంలో 70% పైగా ఫండ్స్ ని ఇప్పటికే ఆర్థిక శాఖ రెడీ చేసుకుంది. మంగళవారం మరో 3,000 కోట్లు సర్దుబాటు చేయనుంది. ఇందుకోసం రిజర్వ్ బ్యాంక్ నుంచి లోన్ కోసం ఇండెంట్ పెట్టింది అంటూ ఇగో ఇది రైతులకు సంబంధించినటువంటి వార్త. అందుకోసమే మీ రుణమాఫీకి సంబంధించినటువంటి విషయమే కాబట్టి మాట్లాడినా. ఇక కాల్స్ తీసుకుంటా.